అందరూ నవ్వుతున్నారు థియేటర్స్లో. ఈ సినిమా నవ్వుల కోసమే కానీ లాజికల్ కోసం కాదు. అండ్ మేము అనుకున్నట్టు అన్ని చోట్ల థియేటర్లోకి వెళ్ళగానే నవ్వుతున్నారు. ఇందులో ఒక డైలాగ్ ఉందని బీపీ షుగర్ గురించి. అలాంటి బీపీ షుగర్లు రాకుండా ఉండాలంటే నవ్వాలి. నవ్వాలంటే ఇంటో నెట్ఫ్లిక్స్లు చూస్తే నవ్వలేరండి. థియేటర్లో జనాలతో చూస్తే నవ్వులు పదింతలు అవుతాయి. ఆ పదింతల నవ్వులతో మీ ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది. ఇది టానిక్ లీట్ అన్నిటికంటే కూడా మంచి సినిమా చూడండి, నవ్వండి. అండ్ మా మజాకాలో అలాంటి నవ్వులు పుష్కలంగా ఉన్నాయి. దాంతో థియేటర్లన్నీ మా నవ్వులతో మారుమోగిపోతున్నాయి. ఇలాగే కంటిన్యూ అవ్వాలని, వీకెండ్కి మరింత పెరగాలని కోరుకుంటున్నాము. సినిమాలో ఫస్ట్ సందీప్, అందరూ లాస్ట్ చెబుతాను, నేను ఫస్ట్ చెబుతాను. ఏదైనా ఏ మూవీ అయినా తను ఏ మూవీ చేసినా ఫస్ట్ డిస్కస్ చేస్తాడు. అండ్ ద వే హీ వర్క్స్ హార్డ్ డే అండ్ నైట్. నేను యాక్చువల్లీ ఐ కేమ్ 1 month బ్యాక్. అప్పటికే వీళ్ళు షూటింగ్లో ఉన్నారు. 16 days అయింది. నేను వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నేనే హాఫ్ పడుకున్నాను. సందీప్ అనేవాడు అసలు పడుకోలేదు. దట్స్ బిగ్గెస్ట్ థింగ్. ఈ మధ్య కాలంలో నేను ఎవరిని చూడలేదు. అంటే 26 is a deadline for us to release the movie. We had to work very hard, డే అండ్ నైట్ వర్క్ చేసి రిలీజ్ చేయాలి. ఎవరు సపోర్ట్ లేకపోయినా ఇట్స్ ఇంపాసిబుల్. అప్పటికే చాలా హరీడ్గా చేశాం. కానీ వీ వాంట్ మేక్ ష్యూర్ థియేటర్లో ఆ నవ్వులు ఉండాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, సాంగ్స్ బాగుండాలి. వీటన్నిటికీ ద వే హీ వర్క్డ్ హార్డ్. అంటే రిలీజ్ డేట్ ఒకటి ఫిక్స్ అయిపోయి మన టైం లేదు అనుకున్నప్పుడు ఎలా చేయగలరో అనేది ఈ టీముని చూసి నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ వన్. అక్కడ షరీఫ్ గారు, నిజార్ షరీఫ్ గారి దగ్గర నుంచి ఎడిటర్ ప్రసాద్ వరకు అందరూ ఉండండి. డే అండ్ నైట్. అసలు అంటే మాకు నేను చాలా తక్కువ, మిగతా వాళ్ళు ఆ పని చేసిన తీరుకి దట్స్ ఓన్లీ రీజన్ వై వీఆర్ ఏబుల్ టు రిలీజ్ ద మూవీ ఆన్ టైం పర్ఫెక్ట్లీ. అంటే పర్ఫెక్ట్లీ అంటే సూపర్ అని నేను చెప్పను, కానీ నవ్వులు పూయించే వరకు మాత్రం మేము సక్సెస్ అయ్యాం. థియేటర్లో మారుమోగే వరకు మాత్రం మేము సక్సెస్ అయ్యాం 100%. అండ్ సందీప్, యూ షుడ్ కంటిన్యూ. కొంచెం కష్టపడినా సరే కంటిన్యూ ద సేమ్ వర్క్. ఈ 3-4 సంవత్సరాల తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు. ఐ హ్యావ్ గ్రేటెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిమ్. హిజ్ లైన్, నెక్స్ట్ కమింగ్ లైన్ ఒక్కొక్కటి చెబుతా అంటే కనుక మళ్ళీ మనం ఎప్పుడు చేస్తామనే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తున్నట్టు లైనప్ అలా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ సందీప్. దిస్ ఓన్లీ ద బిగినింగ్. అండ్ దిస్ ఫిల్మ్ షోడ్ వాట్ యూ కెన్ డూ ఇన్ కామెడీ. అన్ని రకాలు చేశారు కదా. మేబీ ఆఫ్టర్ 3-4 movies మళ్ళీ మాకు ఇలాంటి మూవీ, ఎందుకంటే ఐ లైక్ ఓన్లీ దిస్ జోనర్. ప్రసన్న ఎప్పుడో నుంచి తెలుసు, ఎప్పుడో నుంచి ప్రతిసారి స్టోరీ చెబుతాడు. అండ్ ఎందుకో కుదరలేదు, ఫస్ట్ టైం కుదిరింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ ఆల్వేస్ లవ్ హిస్ డైలాగ్స్. అంటే ఆ చిన్న చిన్న సెటైర్లు కానీ, ద వే హీ ఎమోట్స్ థింగ్స్ గబుక్క నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఎనీ వన్ హూ వర్క్స్ విత్ హిమ్ విల్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. అంటే ద వే ఆఫ్ డైలాగ్ అంటే అందరికీ రాదు. అది ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ డైలాగ్ ఇది ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ విచ్ నో వన్ కెన్ క్యాచ్. అండ్ రీతు, thank you for acting in the movie where you are supposed to be like a mascot. That's what Sandeep was telling. And she emoted very well and had done very well. Indulo mass song kuda chestindi. I told her it will be, I want to see that mass. Then Anshu, మన్మధుడు అంటే నాగార్జున గారి సినిమా ఒక 100 సార్లు 100 times చూసుంటాను. అండ్ చూసిన ప్రతిసారి వాట్ హ్యాపన్ టు దిస్ హీరోయిన్ అనే ఫీలింగ్ వస్తుంది. లక్కీలీ షీ బికేమ్ ద హీరోయిన్ ఇన్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. రావు రమేష్ గారు, హీ హాస్ బీన్ ఎ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. అంటే ఆయన ఇలా చూస్తారని ఆయనే అనుకోలేదు. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టు హిమ్ పాస్ట్ ఫ్యూ డేస్ అండ్ ఈస్ టెల్లింగ్ అంటే కొత్త లైఫ్ వచ్చినట్టు ఉంది నాకు. ఎన్నో సినిమాలు చేశాం కానీ ఇది ఒక కొత్త లైఫ్. అంటే ఒక కామెడీ యాజ్ వెల్ యాజ్ ఈ టైప్ ఆఫ్ కామెడీ నేను చేయగలనా లేదని బాగా ఫీల్ అయ్యాను. అండ్ హీ టోల్డ్ త్రినాథరావు గారు వాళ్ళని చేయగలిగాను. సో రావు రమేష్ గారు, యు ఆర్ నాట్ హియర్ బట్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ యూ సపోర్టెడ్ ద మూవీ టు ద మ్యాక్స్. అండ్ ఎవరు మిస్, థ్యాంక్ యూ
చెబుతానులేండి, నాకేం డబ్బులు రావు కదా చెప్తే. రామబ్రాజ్ గారికి అండ్ మా డైరెక్టర్ వి ఆనంద్, బోత్ ఆఫ్ ఫోర్ ఆర్ ద కంపెనీ డైరెక్టర్స్ అంటామా లేకపోతే మా సొంత డైరెక్టర్స్ అనుకుంటామా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అంటే ఐ కెన్ కాల్ దమ్ ఎనీ టైమ్. గబుక్కుని ఏమండి ఈ సినిమా చూడండి, ఆనంద్ గారు ఇది ఈ పార్ట్ మీకు నచ్చలేని మిగతా చెప్పండి నేను చెబుతాను. అంటే ఐ నో హిస్ టెండెన్సీ, క్లాసిక్గా ఉన్న ఫస్ట్ హాఫ్ అంతా అదిరిపోతుందండి, మీకు సెకండ్ హాఫ్ 2 సీన్లు మీకు ఎక్కువ, జనాలకు ఎక్కువ, అంత క్లియర్గా చెప్పి మరి సినిమా చూడమంటాను. అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ వెల్ విషెస్. థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్. రాజా చాలా కష్టపడతాడు, డే అండ్ నైట్ కష్టపడతాడు, నైట్ ఏడ్చేస్తూ ఉంటాడు. అంటే ఆల్ ఎమోషన్స్, నవరసాలు ఒక రోజులో రాజాలో చూడవచ్చు. ఇందాక ప్రశ్న చెబుతున్నాడు కదా, ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఏ ఎక్స్ప్రెషన్ వచ్చినా సరే ఫేస్లో కనిపిస్తుంది, ఫోన్ కాల్లో కనిపిస్తుంది. బట్ ఈజ్ ఎ స్వీట్ హార్ట్, చైల్డ్ అట్ హార్ట్. అప్పుడు కోపం వచ్చింది నేనే తిట్టేస్తూ ఉంటాను, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ వర్క్స్ డే అండ్ నైట్ అండ్ హీ పుట్ హిస్ ఎంటైర్ ఎఫర్ట్ to launch this movie on time, and we successfully launched it, and we are seeing the theaters full of people and laughing mainly. Laughing ante adi easy kaadu. As I always say, oka intelligent script is somewhat easy because it's the director's or the writer's vision. అది యాక్సెప్ట్ చేస్తారా లేదా, అర్థమవుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, నవ్వించటం అనేది ఈజీ కాదండి. ఒక మనిషిని నవ్వించాలంటే, అందరిని నవ్వించాలంటే చాలా కష్టపడాలి. దట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ కెన్ బి హ్యాండిల్డ్ బై ఓన్లీ సమ్ పీపుల్, అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నాదరావు గారు. అండ్ మీకు తెలియని ఒక విషయం ఉంది, ఆయన డైరెక్ట్ చేసిన మూవీలో జనాలు నవ్వటం కాదు, అందరికంటే ఈయన ఎక్కువ నవ్వుతారు. అంటే ద వే హీ ఎంజాయ్స్ ద మూవీస్, ద వే హీ ఎంజాయ్స్ ద లైఫ్, చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. అండ్ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పాజిటివిటీ, నేనే పాజిటివ్ అనుకుంటానండి, మీరు నాకు 100 రెట్లు ఎక్కువ. అండ్ బికాస్ ఆఫ్ హిస్ పాజిటివిటీ ఎవ్రీథింగ్ విల్ గో పాజిటివ్ ఇన్ ద మూవీ. అంటే నవ్వుకుంటాను, ఎక్కడా కూడా ఆయన టెన్షన్ పడరు, టెన్షన్ పెట్టరు, పడనివ్వరు. నాకు తర్వాత తెలిసింది, సందీప్ ఈ రోజున డల్గా ఉంటే ఏంటి హీరో డల్గా ఉన్నామని, హీల్ మేక్ ష్యూర్ దట్ సందీప్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ డల్నెస్. అందరితోనూ అంతే. అండ్ ఎప్పుడూ కూడా ఒక్క నెగిటివ్ ఉండదు. అంటే ఇవాళ ఆయన గురించి ఎందుకు చెబుతున్నానంటే, దిస్ ఓన్లీ ఈ 15 రోజుల ట్రావెల్లో. ఎందుకంటే మొన్న షో చూస్తున్నాం, అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిన ఆయనే. ఆయన సినిమా 100 సార్లు చూసుంటారు, మళ్ళీ థియేటర్లో చూడగానే హీ ఎంజాయ్స్ ఇట్. దట్స్ ద ప్యాషన్ వీ రిక్వైర్ ఫర్ ఎన్ డైరెక్టర్. అండ్ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద మూవీ, అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీ టైమ్ యుల్ హ్యావ్ దిస్ సక్సెస్. అండ్ చేయకుండా ఉంటారా? నెక్స్ట్ ఎనీ టైం కాదండి, ఎవ్రీ టైం మీరు చేయాలంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. అండ్ వీఆర్ మోస్ట్లీ ప్లానింగ్ ద నెక్స్ట్ మూవీ. అండ్ ఎవరన్నా ప్రెస్ వాళ్ళు, ఎవ్రీ వన్ ఆర్ లైక్ మై ఫ్యామిలీ. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్, నేను యూఎస్ నుంచి రాగానే ప్రెస్ వాళ్ళు ఎక్కువ మంది కాల్ చేస్తారు. దట్స్ బ్లెస్సింగ్ ఐ హ్యావ్. అందరూ హ్యాపీగా మాట్లాడి, ఇట్స్ నాట్ లైక్ మూవీస్ ఆర్ ఎనీథింగ్, మూవీస్ గురించి కూడా జస్ట్ క్యాజువల్గా మాట్లాడడానికి. ఐ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. మీరు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు మా గురించి బాగా రాసే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ ఇలాంటి సినిమాలకి, ఇప్పుడు యాజ్ బిగ్ యాజ్ యూ రైట్, ద కలెక్షన్స్ విల్ ఇంప్రూవ్. అండ్ మేము ఇలాంటి సినిమాలు చేయడానికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహం లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్, అండ్ విల్ మేక్ షూర్ దట్ విల్ లివ్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ.